చెప్పు ఇంకేంటి? ఎవడు వంశీగడనా ఈడలంచడక్క నీకు? అరవకురా, నువ్వే ఎలాగైనా నాన్నకు చెప్పి ఒప్పించాలి. వాడంటే నాకు చాలా ఇష్టం. మంచోడ్రా వాడు. నీకు అందరూ మంచోళ్ళగా కనపడతారు. ఊరంచిన పొలమైనా ఉండాలి, ఊర్లో పరువైనా ఉండాలి. ఆడి మొక్కనికి ఏముంది అక్క? పెళ్ళైన తర్వాత తేడా వస్తే ఏం చేస్తావు? తేడా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఇలాంటి కబుర్లు మాత్రం బాగా చెప్తావు. ఎలా? అరే నేను అత్తగారింటికి కూడా వెళ్ళిపోతున్నా, నీకు ఏడుపు రావట్లేదా? నాకు అలాంటివి ఏమీ లేవు. ఈ రూమ్ మొత్తం నేనే వాడుకుంటాను, కబ్బోర్డ్ మొత్తం నేనే వాడుకుంటాను. నువ్వు ముందు బయలుదేరా, వంశీగడ వెయిట్ చేస్తున్నాను నీ కోసం. బావా అనరా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. వాడేడి? బయలుదేరిపోతున్నాను. బాయ్రా. అరే ఎలా ఉన్నావు? ఏమండి మా తమ్ముడు వచ్చాడు. ఏమండి? వంశీగాడినే. మా అత్తగారు ఉన్నప్పుడు అలాగే పిలవాలే. నీతో పాటు అమ్మని కూడా తీసుకురావాల్సిందిరా. వస్తానంది అమ్మ. ఉండు పోయి మీ చపాతీ మడిపోతుందా? ఓయ్ ఇదిగోరా, నువ్వు వస్తున్నావు అని చపాతీ చికెన్ కర్రీ చేసా, తిను. అక్క పెళ్ళికి ముందు మ్యాగీ చేయడం కూడా రాదు కదా, ఇంత రౌండ్ చపాతీలు ఎలా చేసావు? ఏదని చెప్పు. మీ అత్తగారు చేసిన చపాతీలు పట్టుకొచ్చావు కదా. ఏడ్సావులే, అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నా నేను. బాగానే ఉంటున్నాడా మీ ఆయన? పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మ సపోర్ట్ చూసుకుని కొంచెం తోకజాడించడానికి ట్రై చేశాడు. నువ్వు తక్కువ ఎత్తావు కదా, తక్కువ దాని ఏంటి నువ్వు? అంతేగా. బాగా చేసావు. దా చేయి పట్టు. నా గిఫ్ట్ ఏది? అక్కలు తమ్ముళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్, నన్ను అడుగుతావేంటి? ఏడ్చావులే, ఇవిగో ఈ డబ్బులు పెట్టుకో. పాకెట్ లేదు, ఈ సరిపో అయినా సరిపెట్టుకుంటాంలే. ఇంకొక రోజు ఉంటే బాగుండేది కదరా. నువ్వు రాక ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు. ఎవడొద్దన్నాడు? ఉంటానే.